నా పేరు మాధవకృష్ణ. నేను హెచ్ఐవితో బాధపడుతున్నాను. కానీ నాయన ప్రార్థన చేసి నా తల మీద చేయి పెట్టినప్పటికీ నాకు అంత హెచ్ఐవి శ్వాసత పోయింది. నేను ప్రార్థనకు వచ్చి శ్వాస పొందినాను. ఇప్పుడు నార్మల్ రిపోర్ట్. ఇది నార్మల్ రిపోర్ట్. గట్టిగా చెప్పండి కూడా ప్రభువు స్తోత్రం చెప్తారా? చూడండి, మరి సహోదరులు వారి సాక్ష్యం తెలియజేస్తున్నారు. వారి ఆరాధనలో పాల్గొన్నప్పుడు వారు హెచ్ఐవితో బాధపడుతూ హెచ్ఐవి పాజిటివ్తో ఇక్కడికి రావడం జరిగిందండి. మరి వచ్చినప్పుడు మరి దైవజనులకి చెప్పి తన సమస్యను గురించి చెప్పి, అంటే దైవ సేవకులు హెచ్ఐవి ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వారు కూడా ముందుకొచ్చి ప్రార్థన చేయించుకున్నారండి తైలంతో. మరి దైవజనులు తన కోసం ప్రార్థన చేసి దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, నీ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వస్తాయని చెప్పడం జరిగింది. మరి అదే రీతిగా అద్భుత రీతిగా నిజంగా మరి సహోదరుడు ఇప్పుడు నార్మల్ రిపోర్ట్స్ తీసుకొచ్చారు. వారు చెప్తున్నారు, ఇదిగోండి రిపోర్ట్ చూపిస్తున్నారు, ఇది నార్మల్ అని. మరి డాక్టర్ ఇచ్చిన మరి సర్టిఫికేట్ అండి. తనకి ఏ యొక్క హెచ్ఐవితో వచ్చారో ఆ హెచ్ఐవిని దేవుడు ఈ తైలాభిషేక ఆరాధనలో దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మరి తను హీల్ చేయడం జరిగింది. తను మరి అద్భుతమైన రీతిలో స్వస్థత పొందుకున్నారు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవాది దేవునికి, రిపోర్ట్స్ మార్చేసిన గొప్ప దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెప్దాం.